నవశకానికి నాంది పలికే తెలంగాణ 10 పండగ 11వ వత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో సాంస్కృతిక మహోత్సవం అందరికీ ఆనందాన్ని పంచాలి. ప్రజలందరూ ప్రతినిత్యం తమ నిత్య జీవితం పండగలా సాగాలి అన్న శుభాకాంక్ష అందజేస్తుంది వేదిక మీద వెలిసిన తులసి లాంటి ఈ దీపం. అదిగో దీప ప్రకాశనం గౌరవనీయులైన పెద్దల చేతుల మీదుగా గవర్నర్ గారు శ్రీ రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుపుకుంటున్న శుభతరుణం. అందరం గట్టిగా చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి మన ఆనందాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జ్యోతిషామపిత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం పృథ్వీశ్వరో సదిశితం అన్నారు. ఈ జ్యోతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులు పంచాలని, సంక్షేమం అభివృద్ధితో కొత్త శకానికి స్వాగతం పలకాలని గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగిస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించుకున్నాం జ్యోతి ప్రజ్వలనతో. ఈనాటి సాయంత్రం కల్చరల్ కార్నివల్ అలాగే కళాకారుల ప్రదర్శన జరగబోతుంది. మరి ఈ వేదిక మీద గౌరవనీయులు మన గవర్నర్ గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు ఇతర అతులందుల మధ్య మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శుభతరుణం. పోలీస్ బ్యాండ్ ముందు కదలి వస్తే వెనక కళాకారులు కదలి వస్తారు, ఒకరి వెనక ఒకరు. పోలీస్ బ్యాండ్కి శుభాకాంక్షలు. మీరు కథలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సారే జహాं से अच्छा హిందూసితా హమారా అన్నట్టుగానే సారే జహాं से अच्छा తెలంగాణ హమారా అని పాడుతూ వస్తున్న పోలీస్ బృందానికి శుభాకాంక్షలతో మీరు కదలి రండి. మీ వెనకే కళాకారులు సిద్ధంగా ఉన్నారు కదలి రావటానికి ఈ కళాజాత